నెల్లూరు జిల్లా సంగం చెక్పోస్టు సెంటర్ వద్ద జాతీయ రహదారిపై సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ రాజేష్ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. అలాగే వాహనదారులకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ వాహనాలను సురక్షితంగా నడిపి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ ఉందా? 1030 ఫైన్ వేసాను, పట్టుకొని బయలుదేరి. నెంబర్ ప్లేట్ ఉండదు, కేర్లెస్గా బండి. ఏం పేరు అబ్బాయి ఇది? వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వస్తున్నా? హెల్మెట్ పెట్టుకోవాలా? అర్థమైందా? గ్యారంటీ ఉందా? మొన్నే కదా ప్రమాదం జరిగింది. రమేష్ సంగం మండలంలోని సంగం గ్రామ ప్రజలకి, అలాగే హైవే మీద ఉన్న అన్ని విలేజెస్లోని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. హైవే మీద ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో హైవే మీద హెల్మెట్ లేకపోతే బండికి ఫైన్ వేసి అది ఖచ్చితంగా వాళ్ళది కంప్లీట్ అయ్యేదాకా బండి సీజ్ చేస్తాము. అందులో మొహమాటం లేదు. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి తగు విధంగా హెల్మెట్ ధరించి తిరగాలి. అలా కాదని ఎవరైనా చట్ట వ్యతిరేకంగా కనుక ప్రవర్తిస్తే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయి. ప్రతిసారి ఫైన్ వేసి పంపిస్తారనేది అనుకోవద్దు. తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఈ రోడ్డు మీద ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ గమనించండి. దానికి తగిన విధంగా రోడ్డుకి ఎడమ వైపే బండి తోలండి. ఓవర్టేక్లు అక్కడ ఉన్నటువంటి వైట్ మార్కింగ్స్ వాటిని అబ్జర్వ్ చేసుకుని జాగ్రత్తగా బండి తోలండి. సో ప్రజలు గమనించండి, దానికి తగ్గట్టు సహకరించండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి తోలవద్దు. ఓపెన్ డ్రింకింగ్ ఎట్టి పరిస్థితుల్లో అలో చేయము. ఎక్కడైనా సరే పట్టుబడితే మాత్రం వారిని కోర్టులో ప్రొవైడ్ చేసి వారికి కమ్యూనిటీ పోలీసింగ్ కానీ లేదంటే తగు విధంగా జైలు శిక్ష కానీ వేసేలా తగు చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రజలు గమనించి ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ చేయడానికి వీల్లేదు.